వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి వారిని జైలుకు పంపి ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని భవిష్యత్తులో చట్టపరంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సబ్ జైలులో ఉండడంతో వారిని వైసీపీ నేతలతో కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. అక్రమంగా కేసులు పెట్టిన వారిపై చట్టపరంగానే భవిష్యత్తులో చర్యలు ఉంటాయని వివరించారు. కావలి నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని, తెలుగుదేశం నేతలు వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తీర ప్రాంతంలోని రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కావలి బోగోలు మండల వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే సోదరుడు రఘు మా బోగోలు మండల అధ్యక్షుడు మాట్లాడటం జరిగింది. అక్రమంగా ఏ విధంగా కేసులు పెట్టారో ఆ వీడియోస్ కావలి నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూడటం జరిగింది. ఊళ్ళో గర్భా జరిగితే అక్కడ వైఎస్ఆర్సీపీ వారిని కొడితే వాళ్ళు వచ్చి హాస్పిటల్గా జాయిన్ అయితే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి దాడి చేసి వారిని ఏ విధంగా కొట్టారో ఆ వీడియో అంతా కూడా ప్రతి ఒక్కరు చూశారు. కొట్టడమే కాకుండా మళ్ళీ కొట్టించుకున్న వాళ్ళ మీద మా వాళ్ళ మీదే అక్రమంగా 307 అంటే దాంతో ఈక్వల్గా ఉండే కేసులు పెట్టి గత 20 రోజుల నుంచి కూడా సబ్ జైలులో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి మాట అటు ఉంచితే ఇటువంటి మటుకు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని కావచ్చు, గ్రామాల్లో ఎవరైతే తెలుగుదేశంకు మద్దతు తెలపకుండా ఉన్నారో వాళ్ళందరి మీద కావచ్చు, అదేవిధంగా ఆఖరికి కుటుంబాల్లో కూడా కలహాలు పెట్టేదానికి కావచ్చు, ఈరోజు తెలుగుదేశం ప్రయత్నిస్తూ ఈ విధంగా కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మా రఘు చెప్పినట్టు పైనుంచి చూస్తూ ఉంటాడు దేవుడు. టైము వసతి ఎప్పుడు ఆ భగవంతుడే వారికి ఎటువంటి శిక్ష అయ్యారో తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెబుతున్నాం, ఇటువంటి కార్యక్రమాలు మీరు పునరావృతం చేస్తే తప్పకుండా దానికి శాస్తి అయితే ఫ్యూచర్లో తప్పకుండా చవి చూస్తారు. అదేదో వీటి మీద చూపే శ్రద్ధ ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి మీద చూపిస్తే బాగుంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి కావలి నియోజకవర్గంలో. ముఖ్యంగా రైతాంగం ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, సరైన విత్తనాలు సరఫరా చేయక గవర్నమెంటు రైతాంగం మొత్తం కూడా మోసపోయి చీపు రకం నాసి రకం విత్తనాలు కొని 4 నెలలుగా పంట కావాల్సింటే 2 నెలలుగా పంట వచ్చే విత్తనాలు ఇచ్చి దిగుబడి 50 బస్తాలు కావాల్సింది ఈరోజు 20 బస్తాలు ఇచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి ఎరువులు అందలేదు, ఆర్బీకే సెంటర్స్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఈరోజు లేకుండా చేసి రైతాంగంకి గిట్టుబాటు ధర కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 22,000 రూపాయలు స్పాట్లో కొనుక్కొని వెళ్ళిపోయాయి. ఈరోజు 18,000కి ఇస్తామన్నా కూడా కొనేవాళ్ళు లేక, అదేవిధంగా దిగుబడి 50 బస్తాలు వచ్చేది ఈరోజు 20 బస్తాలు వచ్చి అటు నష్టం ఇటు నష్టం. ఈరోజు రైతాంగం ఏ విధంగా అల్లాడిపోతున్నారో అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలని మేము చెప్తున్నాం. అటువంటి మంచి పనులు చేయాలని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా తీర ప్రాంతంలో మేము అధికారంలో ఉండగా తీర ప్రాంతంలో మనకి రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది.
ఫిషింగ్ హార్బర్ దివోదన్ ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు కావాలని మేము అడిగాము. ఆ పరిశ్రమకు కూడా ప్రపోజల్స్ అంతా పెట్టున్నారు. దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే అప్పుడు 30 లక్షలకి ప్రపోజల్ పెడుతుంటే మేము 30 కాదు ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాం. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ఎలక్షన్స్కి ముందు మేము అధికారంలోకి వస్తే 50 లక్షలు ఇప్పిస్తాము, 40 లక్షలు ఇప్పిస్తామని ఈరోజు ఎమ్మెల్యే గారు ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది. వాళ్ళ పొట్ట కొట్టుతా ఉన్నారు. ఆ తీర ప్రాంతంలో ఉన్న రైతాంగం యొక్క పొట్ట కొట్టే విధంగా 11 లక్షలు 16 లక్షలు మేము ఇస్తామని ఈరోజు చెబుతూ బలవంతంగా భూసేకరణ చేయాలంటే అక్కడ మత్స్యకార గ్రామాలు కావచ్చు, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు ఆనమడుగు, సహాపాలెం ఇటువంటి గ్రామాలు కావచ్చు, చెన్నైపాలెం ఇటువంటి గ్రామాలు కావచ్చు, అదంతా కూడా వ్యతిరేకించి మా ప్రాణాలు పోయినా సరే మేము ఇచ్చేది లేదు అని తెగ చెప్పడం నిజంగా ఈరోజు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. కాబట్టి మేము చెప్పేది నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజలకు మంచి చేసే దానికోసం అటువంటి వాటికి కష్టపడండి, లేదా మీరు ఇటువంటి అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు బనాయించి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఇబ్బంది పెడితే దాని పరిహారం తప్పకుండా త్వరగా మీరు అనుభవిస్తారని కూడా తెలియజేసిన ఎవరిని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అటు భగవంతుడే కాదు, మా నాయకుడు కూడా ఈరోజు మాకు అండగా చెప్తా ఉన్నాడు. ఎవరిని ఉదయం అక్రమ కేసులు పెడితే ఎవరైనా సరే తీసుకొచ్చి దోషులుగా నిలబెడతామని చెప్తున్నాడు. తప్పకుండా అది చేసేదానికి మేము కూడా సంసిద్ధతగా ఉంటాము. ఎక్కడ కూడా భయపడేది లేదు. మీ కేసులు కావచ్చు, ఏమైనా చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి ఏదైనా కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.